హలో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ మైనింగ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు మైనింగ్ అంటే ఏంటి, మనం వేటిని మైన్ చేయాలి లేదా ఓర్స్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీకు కోల్ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ కోల్ లేకుండా మన థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి నడవవు. సో థర్మల్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్గా కోల్ అనేది అవసరం. అలాగే మన పెట్రోల్ వీటిని కూడా ఓర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అక్కడ కూడా మైనింగ్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మనము ఎమిరాల్డ్స్, రూబీస్, డైమండ్స్, గోల్డ్ ఇట్లాంటివన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా మనం బ్యాటరీస్ యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ బ్యాటరీస్కి లిథియం కావాలి. సో లిథియం కూడా మనం ఓర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఫ్యూయల్ కోసం యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో యురేనియం రేడియో యాక్టివ్ మెటీరియల్, అక్కడ కూడా మైనింగ్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాని సేఫ్టీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, హ్యాండ్లింగ్, వీటన్నిటి గురించి అవగాహన ఉన్నవాళ్లే ఆ మైన్స్ గురించి వాటి గురించి తెలుసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం ఓర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ మైనింగ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ మైనింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాయి. సో వాటిల్లో కూడా మైనింగ్ ఇంజనీర్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్, అలాగే ప్రైవేట్ కంపెనీస్లో ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంతేకాకుండా మీకు ఏమేం స్కిల్స్ కావాలి మీ జాబ్లో సస్టైన్ అవ్వటానికి, ముందు జాబ్ తెచ్చుకోవటానికి, అలాగే జాబ్లో గ్రోత్ కోసం ఏమేం స్కిల్స్ కావాలి వాటి గురించి తెలుసుకుందాం. అలాగే మీరు ఏమేం జాబ్ రోల్స్ చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ కంపెనీస్లో అయితే ఏం రోల్స్ ఉంటాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఏం రోల్స్ ఉంటాయి, అలాగే ఐటీ కంపెనీస్లో కూడా మైనింగ్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో మైనింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చేస్తూ ఉంటారు. సో డేటా అనాలిసిస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాటి కోసం మైనింగ్ ఇంజనీర్స్కి ఇలాంటి డేటా అనాలిసిస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉంటే కనుక, సో ఈ ఐటీ కంపెనీస్ మైనింగ్ ఇంజనీరింగ్ ప్లస్ ఎడిషనల్ స్కిల్గా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్కిల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని రిక్రూట్ చేసుకొని మంచి శాలరీస్ అనేవి పే చేస్తూ ఉంటాయి. సో మనం టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా ముందు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో మీకు చెప్పాను, కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్లో. సో కోల్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఓఎన్జీసీ, దెన్ భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, సో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇలా మీకు చూస్తే గోల్డ్ మైన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, యురేనియంకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో జియోలాజికల్ సర్వే, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, మనకి పురావస్తు పరిశోధన శాఖ అంటారు. సో ఆ డిపార్ట్మెంట్లో కూడా మనకు ఎప్పుడైతే పురావస్తు పరిశోధన శాఖ పరిశోధనలు చేస్తూ ఉంటుందో అప్పుడు కూడా మైనింగ్ ఇంజనీర్స్ హెల్ప్ తీసుకుంటారు ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్. అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. సో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది ఒక కంపెనీ ఉంది. తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, దీని గురించి కూడా చాలామందికి తెలుసు. సో దీనిలో మనకి చాలామంది మైనింగ్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, కంపేర్డ్ టు అదర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కంటే మైనింగ్ ఇంజనీర్స్ని వీళ్ళు ఎక్కువ రిక్రూట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీకు ప్రతి స్టేట్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉంటాయి, అలాగే మైనింగ్ కార్పొరేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో ఈ మైనింగ్ ఇంజనీర్స్కి అనేది జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో నాన్ లోకల్ కేటగిరీ కింద మీరు అదర్ స్టేట్స్లో కూడా జాబ్స్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే, మైనింగ్ ఇంజనీరింగ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో మీకు బ్యాక్లాగ్ పోస్ట్స్ అని ఉంటాయి. సో అంటే ఇంతకుముందు రిక్రూట్మెంట్ కానప్పుడు సో ఆ పోస్ట్స్ అన్నిటినీ మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్తో పాటు ఆ పోస్ట్ని కూడా నోటిఫై చేస్తారనమాట. సో అలాంటప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు మైనింగ్ ఇంజనీర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఆపర్చునిటీస్ త్రూ గేట్ ఎగ్జామినేషన్. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామినేషన్ మనం థర్డ్ ఇయర్లో రాసుకోవచ్చు, ఫోర్త్ ఇయర్లో రాసుకోవచ్చు గేట్ ఎగ్జామినేషన్. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా రాసుకోవచ్చు. సో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు గేట్ స్కోర్ ఉంటే చాలా కంపెనీస్
మైనింగ్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుంటాయి. సో ఆ కంపెనీస్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది మీకు చూడండి. ఓకే, కోల్ ఇండియా లిమిటెడ్, అలాగే ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సెయిల్, ఓకే, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి స్టూడెంట్స్. సో వీటిల్లో త్రూ గేట్ ద్వారా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నౌ ప్రైవేట్ కంపెనీస్ లిస్ట్ చూద్దాం. ప్రైవేట్ కంపెనీస్లో మీరు చూడొచ్చు వేదాంత రిసోర్సెస్, టాటా స్టీల్, అదానీ మైనింగ్, దెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్, హిండాల్కో, జిందాల్, ఎస్ఆర్ గ్రూప్. ఇట్లా మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్. ఇవి కూడా మైనింగ్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ప్రాపర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఈ మైనింగ్లో నుంచి రకరకాల మినరల్ రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద జాబ్ రోల్స్. మీకు ఏమేం జాబ్ రోల్స్ ఉంటాయి? గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అయితే మైనింగ్ ఇంజనీర్, జియాలజిస్ట్, మైన్ సేఫ్టీ ఇంజనీర్, సర్వేయర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, మైన్ ప్లానర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, వెంటిలేషన్ ఇంజనీర్. సో ఇంతమంది రిక్వైర్మెంట్ ఉంటుంది. సార్ ఈ వెంటిలేషన్ ఇంజనీర్ అంటే ఏంటి? మనం మైన్స్లో అండర్ గ్రౌండ్ వెళ్ళినప్పుడు ఆక్సిజన్ క్వాంటిటీ సరిగ్గా ఉండదు, అలాగే ప్రాపర్ వెంటిలేషన్, సన్లైట్ ఇవన్నీ రావు. సో వాటి కోసం వెంటిలేషన్ ఇంజనీర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, లేదంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో జాబ్ రోల్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లోకి వస్తే మీకు ఆపరేషన్స్ మేనేజర్, ఎక్స్ప్లోరేషన్ జియాలజిస్ట్, మైనింగ్ కన్సల్టెంట్, డ్రిల్లింగ్ ఇంజనీర్, బ్లాస్టింగ్ ఇంజనీర్, హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, మినరల్ ప్రాసెసింగ్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంజనీర్. సో ఇవన్నీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ జాబ్ రోల్స్ అమ్మ. అలాగే క్రాస్ సెక్టార్ రోల్స్ మీకు ఇందాక చెప్పాను, ఐటీ కంపెనీస్లో కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని ఐటీ కంపెనీస్ మైనింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ యొక్క సాఫ్ట్వేర్స్, వాటి డేటా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు డేటా అనలిస్ట్, ఐటీ స్పెషలిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్, ఫైనాన్షియల్ అనలిస్ట్. సో ఇట్లా కొన్ని పోస్ట్స్ అనేది ఐటీ కంపెనీస్లో కూడా ఉంటాయి మైనింగ్ ఇంజనీర్స్కి. ఓకే, నౌ ఈ పోస్ట్ మనము తెచ్చుకోవటానికి ఏమేమి స్కిల్స్ రిక్వైర్డ్ ఉంటాయి? సో నాలెడ్జ్ ఆఫ్ జియాలజీ అండ్ మినరాలజీ, then proficiency in various mining techniques, mine design and planning skills, operation and maintenance of mining equipment, health and safety protocols, data analysis and interpretation, critical thinking and problem solving abilities, project planning and organization skills, environmental impact assessment. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ డియర్ స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్స్ ఈ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అనేది ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాయి. సో ఆ అసెస్మెంట్ చేయటం అనేది కూడా తెలియాలి. అలాగే ఎకనామిక్ ఇవాల్యుయేషన్ అండ్ ఆఫ్ మైనింగ్ ప్రాజెక్ట్స్, ప్రొఫిషియన్సీ ఇన్ మైనింగ్ సాఫ్ట్వేర్స్. సో మైనింగ్ సాఫ్ట్వేర్స్ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయా అని మీకు అనుమానం రావచ్చు. ఉంటాయి డియర్ స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్ మైన్ సైట్, సుర్పాక్, వల్కాన్, ఆటోక్యాడ్, జిఐఎస్ ఇలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ కనుక మీరు నేర్చుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి మీ కంపెనీస్లో మీరు సస్టైన్ అవ్వటానికి, అలాగే హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళటానికి. ఓకే, ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.